మరో ఉత్తరం చూద్దామండి. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు ప్రదక్షిణ శ్రేష్టమని చెబుతారు. ఎందుకు? దేవీ భాగవతంలో 6వ స్కంధంలో విష్ణుమూర్తి ఒక మాట చెప్పాడు. లక్ష్మీదేవితో అంటాడు, ఏమని? మద్భక్త శంకరద్వేషి మద్వేషీ శంకర ప్రియ తావుభౌ నరకం యాతౌ యావచ్చంద్ర దివాకరౌ. లక్ష్మి, అదేమిటో తెలియదు, నేను శివుడు ఇద్దరు ఒకటే, మేమిద్దరం ఒకటి బాబోయ్ అని మేము చెప్పుకుంటూ ఉంటే, వేదాలు చెబుతూ ఉంటే ఇది అర్థం కాక భూలోకంలో నా భక్తులు శివుడిని ద్వేషిస్తున్నారు, శివభక్తులు నన్ను ద్వేషిస్తున్నారు. మద్భక్త శంకరద్వేషి అంటే నా భక్తుడు శంకరద్వేషి అవుతున్నాడు. మద్వేషి శంకరప్రియ, శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు. ఈ ఇద్దరూ నరకానికి పోతారు. శివుణ్ణి పూజించి విష్ణువుని తిట్టినా, విష్ణువుని పూజించి శివుణ్ణి తిట్టినా ఈ ఇద్దరు నరకం పొంది తీరుతారు. ఎంతకాలం నరకంలో ఉంటారట? సూర్యచంద్రులు ఉన్నంత వరకు. ఇహ తర్వాత నరకంలో ఉంటేనేమిటి, ఉండకపోతేనేమిటి, అంత ఘోర నరకానికి వాళ్ళు గురవుతారు. అందువల్ల శివుడు ఏం చేశాడు? నిజానికి సోమవతి అమావాస్య అంటే నాకు ఇష్టము, కానీ భక్తులు ఈరోజు నాకంటే నాకు ఇష్టడైన విష్ణువుని పూజిస్తే నేను సంతోషిస్తాను. విష్ణువు భూలోకంలో అశ్వత్థ వృక్ష రూపంలో ఉంటాడు. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు? అశ్వత్థ సర్వవృక్షాణం, అన్ని వృక్షాలలోనూ అశ్వత్థ వృక్షం నేనే అని చెప్పాడు. కాబట్టి అశ్వత్థ వృక్షం అంటే విష్ణువు. మీరు నన్ను పూజించారంటే నేను పొందిన ఆనందం కంటే అశ్వత్థ వృక్షానికి పూజ చేసినా ప్రదక్షిణ చేసినా అది విష్ణు పూజ కనుక ఆ విష్ణు పూజ నాకు ఆనందం కలిగిస్తుంది. అప్పుడు నేను మీకు శుభాన్ని చేకూరుస్తాను. కాబట్టి మీరు నా భక్తులంతా అశ్వత్థాన్ని పూజించండి అని మనకి శివపురాణంలో చెప్పాడు శివుడు నందీశ్వరాదులకి. అప్పటి నుంచి ఏం చేశారట? శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఈ ఇద్దరికీ భేదం లేదని గ్రహించి వాళ్ళిద్దరినీ సమానంగా పూజించడానికి వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన సోమవతి అమావాస్య నాడు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడో కృతయుగంలో స్వయంభువ మనువు కాలంలో నందీశ్వరుడు ప్రదక్షిణ చేశాడు. ఇక అక్కడి నుంచి ఆ ప్రదక్షిణ అనే పరంపర మొదలయ్యింది. కాబట్టి సోమవారంతో కూడిన ఈ అమావాస్య నాడు శివప్రీతియే కాకుండా విష్ణు ప్రీతిగా అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇక వాడు అంతా ఇంత కాదు సకల శుభాలు పొందుతాడు. మరో ఉత్తరం